హైదరాబాద్ వచ్చారన్నారు. మీరు వేచి ఉంటే ఆయన లేచి సరే పర్వాలేదు, వెయిట్ చేస్తాం, పర్వాలేదు. నువ్వు చెప్పాలి రాజ్యం ఏం చెప్తుందో. కత్తిబడిలో చెప్పమంటున్నా, కత్తిబడిలో చెప్పమంటున్నా. ప్రెసిడెంట్, ఇవాళ రోజు గవర్నర్స్ అండ్ రాజు ప్రకాష్ shall not answerable to any courts. Governor, President. In the name of God, I take the oath. నాలాంటోడు భక్త చిక్కినోడు నీకు దొరికింది. ఇదే పని ఇవాళ రోజు శబరిమల జడ్జిమెంట్ లో ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు. ఈ కోర్టులు పోలీస్ స్టేషన్ ధర్మస్థాపన చేయాలండి. వాళ్ళ పని మానేశారు. వాళ్ళని తొలగించాల్సిన బాధ్యత ఏమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. వీళ్ళు ఈ పని నలిగిపోయేదేమో సామాన్యులే. దానికోసమే ఒక రామరాజ్యం అని చెప్పి భగవద్గీత 4వ అధ్యాయం 7 శ్లోకాల ప్రకారంగా ఒక పెద్ద ఏర్పాటు చేసి దాంట్లో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసుకున్నారు. ఒకసారి తమ్ముడు గారు కూడా ఇదే విషయంపై దాడికి సంబంధించి స్పందించడానికి శివశక్తి ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ ఫోన్ లైన్లో ఉన్నారు. కళ్యాణ్, చెప్పండి, ఒక ప్రధాన అర్చకుడి మీద దాడికి పాల్పడటం ఎంత బుద్ధిహీనమైన చర్య ఇది అని చెప్పేసి ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? చాలా చాలా బాధాకరమైనటువంటి విషాదకరమైనటువంటి సంఘటన అండి ఇది. ఆల్రెడీ దీన్ని మేము చాలా తీవ్రంగా అపోజ్ చేశాము. దీనికి సంబంధించినటువంటి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలలో కూడా మేము భాగస్వామ్యం అయ్యాము. ఒక హిందూ ఆర్గనైజేషన్ గా ఒక హిందుత్వానికి రామరాజ్యానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా తను ప్రవర్తించాడండి, ఒక క్రిమినల్ ఇంటెన్షన్ తో. అయితే దీన్ని అవకాశంగా తీసుకుని హిందుత్వం మీద బురద జల్లే ప్రయత్నం కూడా కొంతమంది చేస్తుండొచ్చు, కమ్యూనిస్టులు కానీ యాంటీ హిందూస్ కానీ. వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఒకటే మాట, ఒక్కొక్కరు డబ్బు సంపాదించడానికి, పేరు పలుకుబడి సంపాదించడానికి ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. వృత్తి, వ్యాపారం, కొందరు రియల్ ఎస్టేట్ అంటారు, కొందరు దందాలు అంటారు, కొందరు డ్రగ్స్ అంటారు, కొందరు వీటిని ఏమంటారు స్మగ్లింగ్స్ అంటారు. అట్లా ఈ వీరరాఘవరెడ్డి అనేటటువంటి వాడు కూడా డబ్బు సంపాదించడానికి, పేరు సంపాదించడానికి ఒక మార్గం ఎంచుకున్నాడు, హింసా మార్గము. దానికి హిందుత్వము అనేటటువంటి ముసుగు, రామరాజ్యము అనేటటువంటి ముసుగేసాడు. కానీ హీఈజ్ ఏ క్రిమినల్. ఈ విషయాన్ని స్పష్టంగా అందరికీ అర్థం కావాలనేటటువంటి ఉద్దేశంతోనే చెప్తున్నాను. ఇదండి సంగతి. అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు చూస్తే ఇప్పుడు ఆయన కూడా భక్తి, అంటే ఆయనతో పాటు దాదాపు 15 మంది యువకులు ఉన్నారు అక్కడ. మరి మాలధారణలో కూడా ఉన్నారు. వారిని ఆ విధంగా మనం భావిస్తామా? వారు మాలధారణ కాదండి, అదేం మాలధారణ కాదు. వాళ్ళంతా డ్రెస్ కోడ్ వేసుకున్నారు, జస్ట్ అవన్నీ కాషాయ కండువాలు. అదేం మాలధారణలో ఉన్న వాళ్ళు కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే అండి, హిందుత్వం మీద సమాజంలో దాడి జరుగుతుంది అని చాలా మందికి అందరికీ అవగాహన. దానివల్ల హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడిని మనం ప్రతిఘటించాలి అని కొంతమంది ఆవేశపరులు ఉంటారు. అలాంటి కొంతమంది ఆవేశపరులను సెలెక్ట్ చేసుకుని వాట్సాప్ గ్రూపులలో, ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలో సెలెక్ట్ చేసుకుని వాళ్ళకు నెలకు 20,000 జీతం ఇస్తానని చెప్పి వాళ్ళను ఒక సైన్యంలాగా తయారు చేసుకుని ఒక్కొక్క వ్యక్తిని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి ఇతను ఒక ఎకో సిస్టమ్ తయారు చేయాలనుకున్నాడు. ఆ ఎకో సిస్టమ్ తయారు చేసే భాగంలో ఇంతకుముందు ముగ్గురు స్వామీజీల మీద కూడా ఇట్లా పరుష పదజాలంతో మాట్లాడాడు. ఆదిత్య పరాశ్రీ అనే అతని మీద, స్వామీజీ మీద, తర్వాత రాధా మనోహరం స్వామి వారి మీద కూడా దాడికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు చిలుకూరు రంగరాజన్ స్వామి వారి మీద కూడా దాడి చేశాడు. ఇది విషయం. అంటే ఇప్పుడు ఇతనికి కావాల్సిన టార్గెట్ ఏంటి? అంటే గుడులు, గోపురాలకు సంబంధించిన ఆదాయం ఏదైతే ఉందో ఆదాయం నుంచి ఇతనికి వాటా అడుగుతున్నట్లుగా స్పష్టంగా అదే చెప్పాడండి. దేవాలయానికి వచ్చే సొమ్ము ఇది ఎవరికి వెళ్ళడానికి వీల్లేదు, మా సైన్యం పోషించడానికి మీ దేవాలయం సొమ్మును వాడాలి అని స్పష్టంగా రంగరాజన్ గారితో ఈయన మాట్లాడినటువంటి అంశం. ఓకే, అంటే అసలు ఇంత ధైర్యం ఏంటి? అసలు ఈ వీర రాఘవరెడ్డి అసలు ఎక్కడి వ్యక్తి? ఇతనికి ఉన్న ఆ సైన్యం బలం ఏంటి? అసలు వీళ్ళ వెనక ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. వెనక ఎవరున్నారు ఏంటి అనేటటువంటిది పోలీసు వాళ్ళు పూర్తిగా బయట పెట్టాలి. కానీ ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను అనపర్తి నియోజకవర్గం అనుకుంటా, రామచంద్రపురం మండపేట మండలం, యాక్చువల్ గా తూర్పుగోదావరి జిల్లా అనుకుంటా, మండపేట మండలం
ఆ ఏరియాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇదే ఈయన ఎజెండా ఇంతకుముందు చెప్పాను కదా, ఒక డబ్బు పేరు సంపాదించడానికి ఒక్కో మార్గం ఎంచుకున్నాడు. అందులో ఈయన వైలెన్స్ అనే హింసాత్మక ప్రవృత్తిని ఎంచుకున్నాడు. దానికి ముసుగుగా హిందుత్వాన్ని, రామరాజ్యాన్ని వాడుకున్నాడు. టార్గెటెడ్ గా అమాయకులైనటువంటి పూజారులను, అర్చకులను ఎన్నుకున్నాడు. నిజంగా ఈయన హిందుత్వం కోసం పోరాడే దమ్మున్నోడైతే దారుసలాం వెళ్ళి ఓవైసీతో పోరాడాల. ఈయన ఆ మార్గం ఎంచుకోలేదు. సతీష్ కుమార్ దగ్గరికి వెళ్ళి, మన చర్చ్ దగ్గరికి వెళ్ళి పాస్టర్ తోని పోరాడాల. ఆ మార్గం ఎంచుకోలేదు. పూజారి దగ్గరికి వచ్చి ఈజీ టార్గెట్ కావాలి, ఈజీ మనీ కావాలి. హిందుత్వంలో ఉన్నటువంటి ఆవేశపరులను సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళకు నెలకు 20,000 జీతం ఇచ్చి పెట్టుకున్నాడు. వాళ్ళతో కలిసి దాడి చేశాడు. ఇదండి విషయం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం దారుశలంలో వెళ్ళి ఓవైసీ కానీ లేదంటే సతీష్ కుమార్ పాస్టర్ మీద కానీ దాడులు, అంటే వాళ్ళ మీద పోరాడాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? అంటే హిందుత్వం కోసము దేశంలో హిందుత్వవాదం అనేది దాన్ని ప్రబలించాలన్న ఉద్దేశంతో పోరాడమని చెప్పేసి అనాలి, కానీ ఈ విధంగా వాళ్ళ మీద ఎందుకు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది? అవునా, అమాయకులను మతం మారుస్తున్నాడు, ముస్లింలను రెచ్చగొట్టి హిందువులు చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఓవైసీ. అమాయకులను మతం మారుస్తున్నాడు పాస్టర్ సతీష్. ఇదే సమాజంలో ఇది అందరికీ తెలిసినటువంటి విషయం, ఓపెన్ సీక్రెటే. ఇప్పుడు 15 మినిట్కు ఆగే అనేటటువంటిది రెచ్చగొట్టడం కాదా ముస్లింలను హిందూ మీదకి? హిందువులు ముస్లింల మధ్య గొడవలు పెట్టే మాటలు కాదా? అట్లాంటి మాటలు మాట్లాడిన వాడి మీద దాడి చేయాలి. నువ్వు ఏమన్నా పెద్ద హిందుత్వవాదాన్ని ఫీల్ అయితే. కానీ ఆయన హిందుత్వవాది కాదు, హిందుత్వం మీద ప్రేమ కాదు, ఆయన దాన్ని ముసుగుగా వాడుకుంటున్నాడు అని నేను స్పష్టం చేస్తాను. ఓకే, మనకు టాపిక్ డీవియేట్ అవుతుందేమో, కానీ సరే, మనం దానికి సంబంధించిన రాజ్యాంగ హక్కులు, మత మార్పిడి వాటి మీద మనం మాట్లాడలేము ఎట్ ప్రజెంట్. బట్ మనం ఇక్కడైతే పెద్ద ఆయన ఒక భగవంతునికి అలాగనే భక్తునికి అనుసంధానంగా భక్తుడు ఏదైతే కోరుతాడో దానికి సంబంధించిన అర్చనలు ఏదైతే ఉన్నాయో ఒక పవిత్రమైన ప్లేస్లో ఉండి ఆయన భగవంతుని దగ్గరికి వెళ్ళి ఆయన అర్థిస్తాడు. అలాంటి వ్యక్తి మీద దాడిని ఏ విధంగా మీరు చూస్తున్నారు? మీ శివశక్తి ఆర్గనైజేషన్కి సంబంధించిన విషయంలో మీరు ఫర్దర్ స్టెప్స్ ఏదైనా తీసుకుంటున్నారా? అలాగనే ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? ఇతను కానీ ఇతనికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వీళ్ళందరినీ కఠినంగా చట్టపరంగా శిక్షించాలి. ఇతని మానసిక పరిస్థితుల మీద కూడా ఆరా తీయాలి. ఇతని అనుకున్న సభ్యులు కానీ దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేయాలి. ఇట్లాంటి మానవ మృగం ఏదైతే ఉందో విచక్షణ రహితంగా దాడి చేసేటటువంటి సైకో మెంటాలిటీ, క్రిమినల్ మెంటాలిటీ ఎవరు ఉందో వీళ్ళు కంప్లీట్ గా ఒక 10-15 ఏళ్ళు జైల్లో నుంచి బయటకు రాకుండా చేయాలి. మేమైతే లీగల్ గా ఏ స్టెప్ తీసుకోవాలో అనేటటువంటిది రంగరాజన్ గారితో రోజు చర్చిస్తూనే ఉన్నాం. దాడి జరిగిన మొదటి రోజు నుంచి ఈ విషయం మీదనే మేము పనిచేస్తున్నాము. మొయినాబాద్ సిఐ గారికి ఆల్ ఇన్ఫర్మేషన్, వీరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మేము పంపించాము. చట్టపరంగా కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు పోలీసు వాళ్ళకి అందించడానికి, యాక్షన్ తీసుకోవడానికి. అంటే ఎక్కడ హిందూస్ మీద దాడులు జరిగినా అంటే శివశక్తితో పాటు ఇంకా కొంతమంది బీజేపీ నాయకులు కూడా స్పందిస్తారు, కానీ ఇక్కడ రాజన్ గారి మీద దాడులు జరిగినా కూడా ఇప్పటివరకు సరైన రీతిలో బీజేపీ కూడా ఎటువంటి స్టెప్స్ తీసుకోకపోవడం అనేది కూడా జరుగుతుంది. అంటే మీరు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదులే, కానీ ఒక అంటే హిందూవాదం ఎప్పుడు వినిపిస్తుంటూ ఉంటుంది కాబట్టి ఆ పార్టీ, దాన్ని బట్టి మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఆ పార్టీ యొక్క సపోర్ట్ ఏమైనా అవసరమా ఇక్కడ? ఖచ్చితంగా ఇది రాజకీయ నాయకులు కాదండి, భగవద్ బంధువులు అనేటటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ. ఇప్పుడే న్యూస్ లో ఏదో చూశాను, కేసీఆర్ గారు కూడా వెళ్ళి రంగరాజన్ గారిని కేసీఆర్ గారు పలకరించినట్టుగా న్యూస్ చూశాను. నిన్న బండి సంజయ్ గారు మాట్లాడినట్టుగా తెలుసు. మేమే మాట్లాడించాము, మా గ్రూప్ సభ్యులే మాట్లాడించారు బండి సంజయ్ గారితో. సో ఇది పొలిటికల్, ఈటల రాజేందర్ గారు కూడా మాట్లాడారని తెలిసింది. పొలిటికల్ గా బీజేపీ వాళ్ళని ఎందుకు అంటే ఇక్కడ సమస్య ఏంటంటే అసలు ఏం జరిగింది అనేటటువంటి విషయం మీద చాలా మందికి క్లారిటీ, అవగాహన లేదు. రంగరాజన్ గారి మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరు? రాఘవరెడ్డి. ఈయన ఎందుకు దాడి చేశాడు? పర్సనల్ రైవల్రీయా? లేదు హిందుత్వం గురించి ఫైట్ చేస్తుంటాడు. అరే హిందుత్వం గురించి ఫైట్ చేసి ఆయన పూజారి మీద, ప్రధాన అర్చకులు రంగరాజన్ లాంటి ధర్మ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తుల మీద దాడి చేయడం ఏంటి అనేటటువంటి దాని మీద మేమే మొదటి రోజు షాక్ లో ఉన్నాము. రెండో రోజు నుంచి ఇతని గురించి ఎంక్వైరీ చేసిన కొద్దీ ఇతని యొక్క ఎజెండా అనేది అర్థమైంది. సో 1-2 డేస్ లేట్ అయినా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, హిందుత్వవాది, హిందూ అనేటటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా పార్టీల పరంగా కూడా స్పందిస్తారు.
ఒక రోజు వేచి చూస్తే మీకే అది అర్థమవుతుంది. ఓకే, మొత్తానికైతే ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో వీర రాఘవరెడ్డి, అతనితో పాటు ఉన్న 17 మంది 26 మంది అండి, ఆ, 26 మంది. ఓకే, అయితే మనకు వస్తున్న లెక్కల ప్రకారం అయితే పోలీస్ వారి నుంచి వస్తున్న లెక్కల ప్రకారం అయితే 17 ప్లస్ అతను 18 మంది అని చెప్తున్నారు. మొత్తానికైతే 26 మంది ఉండొచ్చు. సో 26 మొత్తానికైతే మంది పోలీసులు CCTV ఫుటేజ్ లో కనిపిస్తారండి. ఓకే, పోలీసులు మొత్తానికైతే ఒక పురోగతిని మాత్రం సాధించారని చెప్పేసి అన్నారు, అనాలి తెలంగాణ అండ్ హైదరాబాద్ పోలీసులు. సో మొత్తానికైతే ఆంధ్ర ప్రాంతానికి చెందిన అనపర్తి నియోజకవర్గం ఆ ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే హిందూ. ఇంకొక మాట అండి, ఈ విషయంలో పోలీస్ వారు చూపించిన చొరవ గాని వాళ్ళు తీసుకున్నటువంటి క్విక్ యాక్షన్ గాని కళ్యాణ్ గారు మీరు లైన్లో ఉండండి, కళ్యాణ్ గారు మీరు లైన్లో ఉండండి.